ఇవాళ శనగపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాం. సో దీన్ని మనం నైవేద్యంగా పెట్టచ్చు, ఇంకా ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు. చాలా సులువుగా అయిపోతుంది. ఒక 1/2 కప్పు శనగపప్పు తీసుకోండి, బాగా డ్రై రోస్ట్ చేసుకుందాం. సో కొంచెం రోస్ట్ అయ్యాక 1 టేబుల్ స్పూను పెసరపప్పు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు, నేనైతే పెసరపప్పు తీసుకుంటున్నాను. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఫ్రై చేసుకున్నాక బాగా ఒక 3-4 సార్లు బాగా శుభ్రం చేసుకోండి. బాగా వాష్ చేసుకున్నాక నానేయండి. నేను ఒక 20 నిమిషాలు నానేసి కుక్కర్ పెట్టాను అనమాట. వాటర్ వేసి ఆ నీళ్ళు పారేసి వేరే వాటర్ వేసి చుక్క నెయ్యి వేసి నేను కుక్కర్లో పెట్టాను. ఒక పక్క డ్రై ఫ్రూట్స్ వేయించాను, అలాగే ఎండు కొబ్బరి పొడి కూడా ఫ్రై చేశాను. సో ఇదిగోండి 5 విజిల్స్ పెట్టాను. ఉడికిపోయాక కొంచెం ఎక్కువ వద్దు, కొంచెమే మ్యాష్ చేయండి. ఆ తర్వాత ఒక 6 లీటర్ పాలు పోసుకుంటున్నాను. సో చాలామంది ఈ పాయసాన్ని పాలు లేకుండా కూడా చేస్తారు, నీళ్ళు వేసి కూడా చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేయొచ్చు. నేను పాలు వేస్తున్నాను. సో ఈ పప్పు ఆల్రెడీ బాగా ఉడికిపోయింది కాబట్టి పాలల్లో ఎక్కువసేపు అవ్వక్కర్లేదు, జస్ట్ కొంచెం థిక్ అయ్యాక సరిపోతుంది. నేను కొబ్బరి పొడి వేసుకున్నాను అనమాట. కొబ్బరి పొడి వేసాక కూడా మనకి పాయసం ఇంకా కొంచెం థిక్ అవుతుంది. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను, అది మంచి కమ్మదనాన్ని ఇస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసాకే బెల్లం వేస్తున్నాం. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే పాలు విరిగే అవకాశం ఉంది, అందుకే స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు బెల్లం వేసి కలుపుతున్నాం. సో ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అవి వేసుకుంటే కమ్మటి పాయసం రెడీ. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చెప్పాను కదా, మనం కుక్కర్లో పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇంకా పప్పు నానేస్తే నీట్గా చక్కగా ఉడుకుతుంది. చక్కగా నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.